ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా మహాసమాధి ఘట్టం తర్వాత 45వ అధ్యాయంలో బాబా ఎప్పుడూ కూడా సజీవులుగానే ఉంటారు. బాబా వంటి గొప్ప ఆభరణాన్ని పొందినటువంటి భక్తులెవరూ కూడా దైన్యానికి నిరాశకు లోను కాకూడదు. గురువు కేవలం శరీరానికి మాత్రమే పరిమితమైనటువంటి వారు కాదు. గురుభక్తి ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను 45, 46 అధ్యాయాలు మనకు తెలియజేస్తాయి. ముఖ్యంగా 45వ అధ్యాయం మనకు ఎంత అద్భుతమైనటువంటి సారాన్ని బోధిస్తుందంటే, సర్వేంద్రియాలకు సాయి పైన భక్తి ఉండడమే అసలైనటువంటి ఆరాధన అని చెప్తుంది. ఎందుకంటే మనకున్నటువంటి సకల ఇంద్రియాలకు బాబా పైన భక్తి లేకపోతే అది నిజమైనటువంటి ఆరాధన కాదు. ఎందుకంటే మనం బాబాను నయనాలతో చూస్తూ ఉంటాం. ఆ నయనాలతో చూస్తూ ఉన్నప్పుడు మన గొంతులో వారి యొక్క నామం స్మరించకపోతే, అంటే స్వరం అనేటువంటి గొంతు, నోరు అనేటువంటి ఆ ఇంద్రియము బాబా యొక్క నామాన్ని పలకకపోతే ఏం లాభం? కేవలం కళ్ళతో బాబాను చూడడం మాత్రమే కాదు, బాబాను చూడగానే మన గొంతులో వారి యొక్క నామస్మరణ మనకు గుర్తుకు రావాలి. మన గొంతులో బాబా యొక్క నామం మనకు పలకాలి. అదేవిధంగా మన చెవులు బాబా సంకీర్తన వింటూ ఉంటే మన మనస్సు మాత్రము జిహ్వ వైపు లాగి కమ్మనైనటువంటి మామిడి పండు తినాలి అని చెప్పి అటువైపు మన మనస్సు వెళితే ఇక ఏమి ప్రయోజనం? కాబట్టి మన చెవులు బాబా యొక్క కీర్తన వింటున్నప్పుడు మన నయనాల్లో నుంచి అశ్రువులు రాలాలి, మనస్సులో ప్రేమ ఉప్పొంగాలి. ఆ విధంగా మన యొక్క మనస్సు ఆ విధంగా బాబా కోసం పరితపించాలి. సకల ఇంద్రియాలు కూడా బాబా ధ్యాసలోకి వెళ్ళినప్పుడే అసలైనటువంటి ఆరాధన. అదేవిధంగా భజన చేస్తూ చేతులు తాళాలు వేస్తూ ఉంటే పట్టుపరుపు యొక్క సుఖం గుర్తుకొస్తే అది అసలైనటువంటి భక్తి కాదు. మన ఆలోచనంతా కూడా, మన సర్వేంద్రియాలన్నీ కూడా బాబా భక్తి వైపే మరలాలి. ఎప్పుడైతే మన సర్వేంద్రియాలన్నీ కూడా సాయి అనేటువంటి భక్తి వైపు మరలుతాయో అదే సరైనటువంటి ఆరాధన. కేవలం నయనాలతో చూసి నమస్కరించడం అది నిజమైనటువంటి ఆరాధన కాదు. నీ మనస్సు, ఆలోచన, నీ సర్వేంద్రియాలు అన్నీ కూడా బాబా అనేటువంటి భక్తి వైపు మరలినప్పుడే అది అసలైనటువంటి గురుభక్తి. గురుభక్తి ఈ ప్రపంచాన్ని సుఖమయం చేస్తుంది. గురువు కరుణిస్తే జరగనటువంటివి, మనం తలవనటువంటివి అన్నింటినీ కూడా మనము అనుభవిస్తాము. వారి కృప ద్వారా అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. గురువు తలుచుకుంటే జరగనటువంటిది ఏమీ లేదు. ఈ కలియుగంలో శ్రీ సాయి బాబా జనులను ఉద్ధరించడానికి వచ్చి జనుల శ్రేయస్సే వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. అది లౌకికంగా కావచ్చు, పారమార్థికంగా కావచ్చు. ఇటీవల కాలంలో నేను మార్కాపురం వెళ్ళినప్పుడు ఒక తల్లి ఒక అనుభవం చెప్పింది. అంటే గురువు తలుచుకుంటే మనం కోరనివి, మనం తలవనివి ఏ విధంగా ఇస్తారని చెప్పి. ఆవిడ చాలా కడు పేదరికంలో ఉండి సాయిబాబా మందిరంలో 3,000 రూపాయలకు పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నిన్ను ఎలా సాకుతాడు, మీ సంసారం ఎలా సాగుతుంది అని చెప్పి అనేక మంది చులకన చేశారట. కానీ కాలక్రమంలో అతనికి ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం వచ్చి ఈరోజు మంచి స్థితిలో ఉన్నారు. అంటే గురువు తలుచుకుంటే మన తలరాతలు మార్చగలుగుతాడు, మనం తలవని ఊహించనివన్నీ కూడా అనుగ్రహిస్తారు అనడానికి ఇదొక నిదర్శనం అన్నమాట. అంతేకాదు ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. బాబా శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత మహామహులు కూడా బాబా శరీరంతో లేరు, ఇప్పుడు నాకు ఎవరు మార్గదర్శనం చేస్తారు? అప్పటి వరకు బాబా సహచర్యంలో పొందినటువంటి దాన్ని అన్నింటినీ మరచి దైన్య స్థితికి వెళ్తారు అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో తెలియజేస్తారు. కాకాసాహెబ్ దీక్షితు గురుభక్తికి వారు పతాకం లాంటి వారు. అంతేకాదు గురుభక్తిలో వారు మేరు పర్వతం లాంటి వారు కూడా అని అంటారు.
గురుభక్తి విషయంలో బాబా మెడలో కాకాసాహెబు తాయెత్తు లాంటివారు, గురువు ఆజ్ఞను ధిక్కరించినటువంటి వారు. ఇంత గొప్ప గురుభక్తి కలిగినటువంటి కాకాసాహెబ్కే గొప్ప పరీక్ష ఎదురైంది. బాబా మహాసమాధి తర్వాత హేమాడ్ పంతు ఈ అధ్యాయంలో ఎందుకు ఈ ప్రస్తావన చేశారంటే, గురువు యొక్క మహత్తును అనుభవించి వారి సహచర్యంలో ఉన్నటువంటి వారే అప్పుడప్పుడు దైన్య స్థితికి వెళ్తారు. వేరే ఎవరో దైన్య స్థితికి వెళ్తే విషయం వేరు. కానీ గొప్ప పండితుడు బాబా ఆజ్ఞ మేరకు ఈ భాగవతము రామాయణాలను నిత్యము పారాయణ చేసేటువంటి కాకాసాహెబ్కు ఇటువంటి దైన్య స్థితి వచ్చిందంటే ఇక మామూలు భక్తుల యొక్క పరిస్థితి ఏమిటి? ఒకరోజు కాకాసాహెబు చౌపాటిలో ఉన్నటువంటి కాకామాజని ఇంట్లో భాగవతంలోని ఏకాదశ స్కందాన్ని శ్రవణం చేస్తూ ఉంటారు. అక్కడ కాకాసాహెబ్ దీక్షితు, ముంబైకి వచ్చినటువంటి మాధవరావు దేశపాండే, శ్యామ కాకామాజని, ఈ ముగ్గురు ఆ శ్రవణంలో మునిగి తేలుతూ ఉంటారు. ఏకాదశ స్కందంలో నవనాదులు జనక మహారాజుకు భాగవత మహిమ గురించి వివరిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు అందులో ఉన్నటువంటి సారాన్ని 9 మంది 9 రకాలుగా విశ్లేషిస్తారు. ఒకరి భక్తి గురించి, ఒకరు హరినామం గురించి, ఒకరు మోక్ష మార్గం గురించి, మరొకరు గురుభక్తి గురించి, ఈ విధంగా 9 మంది కూడా జనక మహారాజుకు భాగవత మహిమను వివరిస్తూ ఉంటారు. ఆ వివరణ విన్నటువంటి కాకాసాహెబ్ మనస్సులో ఒక ధైర్యం నెలకొంటుంది. నవనాదులు ఎంత గొప్పవారు, వారి భక్తి ముందు మన భక్తి ఎంత, వారు పొందినటువంటి గొప్ప మోక్ష మార్గాన్ని మనం పొందగలుగుతామా? వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. అందుకనే వారికి అంత జ్ఞానము, అంత వివేకము, భాగవతం పైన అంత భక్తి శ్రద్ధ వారికి కలిగింది అని చెప్పి దైన్య స్థితిలో ఆ మాటలన్నీ కూడా అనేస్తూ ఉంటారు. కానీ కాకాసాహెబ్ ఆ విధంగా అనడము మాధవరావు దేశపాండేకు అస్సలు మనస్సుకు అంగీకరించదు. మనసులో అనుకుంటాడు, బాబా వంటి గొప్ప ఆభరణాన్ని పొందినటువంటి వారు ఇటువంటి దైన్య స్థితికి వెళ్ళడమా? సద్గురు సహచర్యాన్ని అనుభవించి దైన్య స్థితికి వెళ్ళినటువంటి వారు వాళ్ళు బ్రతికి ఉన్నా మరణించినా ఒకటే అనుకుంటాడు మనసులో. అయినా సరే మనసు ఊరుకోక కాకాసాహెబ్తో అంటారు, మనము గొప్ప సద్గురు ఆభరణాన్ని పొందిలేమా? మనము బాబా పట్ల మనకు ప్రేమమయమైనటువంటి భక్తి లేదా? నవనాదుల భక్తి గొప్పదే కావచ్చు, కానీ మన భక్తిలో ప్రేమ ఉంది, మన భక్తిలో బాబా పట్ల గొప్ప అనురాగం ఉంది. వారు మనల్ని బిడ్డల్లాగా కాచారు, మనం వారి పట్ల ప్రేమపూర్వకమైనటువంటి భక్తిని కలిగి ఉన్నాము. వారు హరినామం యొక్క గొప్ప విశిష్టత తెలియజేయడానికి మీ చేత భాగవతంలో ఏకాదశ స్కందాన్ని నిత్యం పారాయణ చేయించలేదా? భావార్థ రామాయణాన్ని పారాయణ చేయించలేదా? హరినామం, గురుభక్తి ఈ రెండింటిని రంగరించి మనకు వారు రుచి చూయించలేదా? కాకాసాహెబ్, మీ చింతను వీడండి. మనము కూడా అదృష్టవంతులమే. మనం గురువుతో సఖ్యతతో ఉన్నాము. ఆ సఖ్యతలో గురువు మనకు గొప్ప పరమార్థాన్ని బోధించాడు. కాబట్టి ఈ దైన్యాన్ని వదిలేయండి అని అన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, హేమాహేమీలు అనేటువంటి భక్తులు కూడా ఒక్కసారి గురువు శరీరాన్ని వదిలేస్తే కొన్ని విషయాలను ఇతరులతో పోల్చుకొని దైన్యంలోకి వెళ్ళిపోతారు. ఆ స్థితి వచ్చేస్తుంది వాళ్ళకు. కాకాసాహెబ్ లాంటి వారికే ఆ స్థితి వచ్చిందంటే మిగతా వాళ్లకు వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్న ఇక్కడ రావచ్చు. అందుకనే బాబా మాధవరావు దేశపాండేని అక్కడ హాజరుపరిచారు. ఆ పారాయణ జరుగుతున్నప్పుడు నవనాథుల యొక్క భక్తి, దానికి సంబంధించినటువంటి అంశం ఏకాదశ స్కందంలో వచ్చినప్పుడు అక్కడ మాధవరావుని ప్రవేశపెట్టి, మాధవరావు ఒక పల్లెటూరు సాధారణమైనటువంటి బడి పంతులు, గొప్ప గొప్ప శాస్త్రాలు చదవలేదు, ఏ గ్రంథాన్ని కూడా సమగ్రంగా పారాయణ చేసినటువంటి వాడు కాదు. కానీ కాకాసాహెబు రామాయణ, భాగవత, జ్ఞానేశ్వరి, గురుచరిత్ర లాంటి అనేక గ్రంథాలను ఔపోసన పట్టినటువంటి వాడు. గురుభక్తి అనేటువంటిది ఎంత నిశ్చలంగా ఎక్కడ ఉంటుందనేటువంటిది బాబా చూపెట్టారు. అమాయకమైనటువంటి భక్తుడే నిశ్చల స్థితిలో ఉంటాడు.
అనేక గ్రంథాలు చదువుతున్నప్పుడు మనస్సు రకరకాలుగా ఆలోచించి ఆ భక్తితో మన భక్తిని పోల్చుకొని దైన్య స్థితికి వెళ్తాం. కాబట్టి మీ భక్తే గొప్పది అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాబా నిరూపణ చేయదలుచుకున్నాడు. పండితుడైనటువంటి కాకాసాహెబ్కు దైన్యం వచ్చింది. ఏమీ తెలియని సాధారణమైనటువంటి బడిపంతులకు, ఒక పల్లెవాసికి బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం. బాబా శరీరంతో ఉండగా మనం అనుభవించినటువంటి అనుభూతి ఎంత గొప్పది, దానికి మించినటువంటి అనుభూతి మరొకటి ఉండదు అనేటువంటి స్థిర నిశ్చయంతో ఉన్నాడు. అందుకనే గురుభక్తి మార్గంలో ఎప్పుడూ కూడా అమాయకమైనటువంటి భక్తుల యొక్క విశ్వాసమే స్థిరంగా ఉంటుంది. ఈరోజు కూడా జరుగుతున్నటువంటిది అదే. బాబా పైన ఎన్ని రకాలైనటువంటి విష ప్రచారాలు జరుగుతున్నా అమాయకమైనటువంటి భక్తులు చెలించరు, తమ విశ్వాసాన్ని చెదరనివ్వరు. కాకపోతే జ్ఞానులం అనుకునేటువంటి కొద్ది మంది మాత్రము ఏదో జరిగిపోతుందనేటువంటి అలజడిని అమాయకమైనటువంటి భక్తుల మీద చూపెట్టాలని ప్రయత్నం చేసినా వారు ఎవ్వరూ కూడా దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే ఏకాదశ స్కందంలో నిజంగా నవనాథుల యొక్క భక్తి వివరణ, వారికి భక్తి పైన ఉన్నటువంటి సాధికారత అత్యద్భుతంగా ఉంటుంది. అందుకనే విషయ పరిజ్ఞానం కలిగినటువంటి కాకాసాహెబు వారి భక్తి ముందు బాబా పట్ల, గురువు పట్ల తనకున్నటువంటి ప్రేమమయమైనటువంటి భక్తి చాలా చిన్నదిగా అనుకున్నాడు. కానీ ఇక్కడ అనుభవమే గొప్పది. మనం ఏ గురువును ఆశ్రయిస్తే ఆ గురువు వద్ద పొందినటువంటి అనుభవాలే అవే గొప్పవి. అంతకంటే గొప్ప భక్తి మార్గాలు ఉండవచ్చు, అంతకంటే గొప్ప భక్తిని తరింపజేసేటువంటి గురువులు ఉండవచ్చు, దేవతామూర్తులు ఉండవచ్చు. కానీ నీ మనస్సు ఎక్కడైతే ప్రభావితం అవుతుందో, నీ మనస్సు ఎక్కడైతే దానికి కట్టుబడి ఉంటుందో అదే గొప్ప భక్తి మార్గం, అదే నిజమైనటువంటి భక్తి. కాబట్టి బాబా మార్గంలో ఇటువంటి సంశయాలన్నీ వస్తాయని చెప్పి 45వ అధ్యాయం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులను చాలా బాగా గుర్తు చేస్తూ ఉంటుంది మనకు. అంటే బాబా ఎప్పుడో సూచించాడు, మీకు కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు రావచ్చు. ఈరోజు కొంతమంది విసిరేటువంటి ఛాలెంజెస్ ఉంటాయి కదా, బాబా సనాతన ధర్మంలో ఉన్నాడా, బాబా నిజంగా హిందూ దేవుడా కాదా, ఏ మతస్థుడు, ఏ కులస్థుడు, ఇవన్నీ వస్తున్నాయి కదా. అవన్నీ వస్తున్నప్పుడు నిజంగా మనము ఎంత ఆ ప్రభావానికి గురి కావాలి. కానీ బాబా పైన మనం పెంచుకున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం అవేవి కూడా మన మనస్సును తాకట్లేదు. ఎందుకంటే మన మనస్సులో అచంచలమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తి ఉంది, సాధారణ భక్తి లేదు. బాబా భక్తుల్లో సాధారణమైనటువంటి భక్తి ఉండదు, ప్రేమపూర్వకమైనటువంటి భక్తి. ఆ ప్రేమపూర్వకమైనటువంటి భక్తియే మనల్ని గురుచరణాల నుంచి వేరు కాకుండా కాపాడుతుంది. అయితే కాకాసాహెబు ఎంత చెప్పినా సరే ఒక దైన్య స్థితిలోనే ఉండిపోతాడు. తెల్లవారి మళ్ళీ పారాయణ ప్రారంభిస్తాడు. ప్రారంభించేటువంటి సమయానికి వేకోజామున్నే ఆనందరావు పాకడే దోవతులు పట్టుకొని పారాయణ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వస్తాడు. తను మాధవరావుతో ఏదో విషయం చెప్తూ ఉండగా శ్రవణం కాస్త డిస్టర్బ్ అవుతుంది. కాకాసాహెబ్ పారాయణను ఆపి, మీరేం మాట్లాడుకుంటున్నారో మాకు కూడా చెప్తే మేము ఆనందిస్తాం కదా అని అంటాడు. అప్పుడు ఆనందరావు పాకడే విషయాన్ని చెప్పడం ఆరంభిస్తారు. నేను నిన్న రాత్రి ఒక స్వప్నాన్ని గన్నాను. ఆ స్వప్నంలో నేను సముద్ర తీరం వెంట నడుస్తూ ఉంటే బాబా రత్న ఖచ్చిత సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. అక్కడే మాధవరావు దేశపాండే ఉన్నారు. నన్ను పిలిచి బాబాకు నమస్కారం చేయమంటే నేను నమస్కారం చేశాను. లేదు, బాబా పాదాలకు నమస్కారం చేయమన్నాడు. బాబా పాదాలు సముద్రం లోతుల్లో ఉన్నాయి. లోతులో ఉన్నటువంటి పాదాలను ఎలా నమస్కారం చేయాలని చెప్పి అడిగితే మాధవరావు బాబాను అడుగుతారు, ప్రార్థిస్తారు. బాబా ఒక్కసారి మీరు పాదాలను పైకి లేపితే ఆనందరావు పాకడే మీ పాదాలకు నమస్కరించుకుంటారంటే బాబా మాధవరావు దేశపాండే కోరిక మేరకు, విజ్ఞప్తి మేరకు వారి పాదాలను పైకి పెట్టారు. నేను వారి పాదాలను ముద్దాడాను. ఎంతో గొప్ప అనుభవం నాకు కలిగింది. వారి చరణ దర్శనాన్ని ఇప్పించినటువంటి మాధవరావు దేశపాండేకు బాబా దోవతులు పెట్టమని చెప్పి నన్ను ఆదేశించారు. వారికి దోవతులు ప్రదానం చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను అని అంటారు. ఎంత అద్భుతమైనటువంటి లీల కదా. నిన్ననేమో
కాకాసాహెబ్ దీక్షిత్కు ఏం సంశయం వచ్చింది? అప్పటి వరకు బాబా సహచర్యంలో అనుభవించినటువంటి ఆనందము, వారు పొందినటువంటి ప్రేమమయమైనటువంటి గురువు యొక్క సహచర్యము, ఇవన్నీ కూడా మర్చిపోయి ఏకాదశ స్కందంలో నవనాథుల యొక్క భక్తికి ప్రభావితమైపోయి, అరే మనము దీనులము, నిజంగా వారంత భక్తిని సంపాదించగలుగుతామా, అటువంటి వారి మనము నిజంగా భవాన్ని ఎలా దాటగలుగుతాము అనేటువంటి అనేక సంశయాలు వచ్చాయి కదా. భవాన్ని దాటేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను సమాధిలో ఉన్నానని చెప్పి మీరు అనుకుంటున్నారు, కాదు. మీరు ప్రేమతో పిలిస్తే ఎక్కడైనా నేను ప్రకటితమవుతాను. ఎప్పుడూ మీతోటే ఉండి మీ ప్రేమను అనుభవిస్తూ ఉంటాను. నా ప్రేమను ఎప్పుడూ కూడా మీకు అనుగ్రహ రూపంలో వర్షింపజేస్తాను అనేటువంటి దాన్ని చెప్పడానికి బాబా పాదాలు సముద్రం లోతుల్లో ఉంటే అవి కనిపించవు కదా. బాబా దేహం ఈరోజు సమాధి మందిరంలో భూగర్భంలో ఉంది, కనిపించదు కదా. కానీ భక్తుడు ప్రేమతో అభ్యర్థిస్తే ఖచ్చితంగా తను ప్రత్యక్షమవుతాను, ఎప్పుడూ కూడా నా దర్శనం మీకు ఉంటూనే ఉంటుంది, మీకోసం అవసరమైతే సమాధి నుండి లేచి వచ్చి మీ కార్యాలను నేను నిర్వర్తిస్తాను, మీకు అనుగ్రహాన్ని కురిపిస్తాను అనడానికి మాధవరావు దేశపాండే బాబా ఒకసారి పాదాలు పైకెత్తగానే పాదాలు పైకెత్తుతారు. ఆ చరణాలను ఆనందరావు పాకుడే దర్శించుకుంటారు కదా. మనం కూడా మన ప్రార్థనల్లో మనం చేస్తాం కదా, బాబా దయచేసి వచ్చి నన్ను ఆదుకో అని చెప్పి. అటువంటప్పుడు బాబా ఎవరో ఒక రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటాడు కదా. మరి ఎప్పుడూ కూడా నిత్యము మనతో ఉండి నిత్యము వారు మన శ్రేయస్సును చూస్తూ సజీవంగానే ఉన్నారు కదా. ఎందుకు మనకు ధైర్యం అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి బాబా ఆనందరావు పాకడేకు ఆ స్వప్న దర్శనం ఇచ్చి, ఆ స్వప్న దర్శనం ఇవ్వడమే కాదు, ఇది కాకాసాహెబ్కు తెలవాలి. కాకాసాహెబ్కు తెలవాలంటే ఎలా? అక్కడ ఉన్నటువంటి శ్యామకు దోవతులు పెట్టమన్నాడు. ఆ దోవతులు ఎందుకు పెడుతున్నాయనేటువంటి విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పక తప్పదు కదా. అందుకని ఆ స్వప్నము కాకాసాహెబ్ మనసులో ఉన్నటువంటి అనేక సంశయాలను తొలగించింది. గురుభక్తికి మించినటువంటి భక్తి మార్గం మరొకటి లేదు. గురుచరణాల పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉండడమే అసలైనటువంటి భక్తి. ఆ భక్తిలో తరించినటువంటి మనము మన జన్మ సార్థకమవుతుంది. నవనాథుల వంటి భక్తి ఉంటేనే జన్మ సార్థకమవుతుంది. అరే మన జన్మ వృధా అయిపోయింది అనుకున్నటువంటి కాకాసాహెబు తన నిశ్చయాన్ని మార్చుకుంటాడు. గురుచరణాల పైన ఉన్నటువంటి శ్రద్ధ, గురుచరణాల పట్ల ఉన్నటువంటి విశ్వాసం, అదే అసలైనటువంటి భక్తికి ప్రతీక అనేటువంటి విషయాన్ని వారు గుర్తించారు. అంతేకాదు బాబా ఆజ్ఞ ప్రకారం ఆ దోవతులు తీసుకోమంటే శ్యామ నిరాకరిస్తాడు. నాకు చెప్పేది ఉంటే తీసుకోమని బాబా నాకే చెప్పాలి కదా. మరి అటువంటప్పుడు నేను ఎలా స్వీకరిస్తానంటే కాకాసాహెబ్ దగ్గర ఒక ఉపాయం ఉంటుంది. ఆ ఉపాయం ఏమిటంటే చీటీలు వేసి బాబా యొక్క ఆజ్ఞను తీసుకోవడం. చిన్నపిల్లవాడిని పిలిచి చీటీలు వేయించి ఆ చీటీని తీయడం అనేటువంటిది వారు ఎంపిక చేసుకున్నటువంటి విధానం. బాబా మహాసమాధి తర్వాత కూడా తను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాబా చిత్రపటం ముందు చీటీలు వేసి బాబా ఇచ్చినటువంటి నిర్ణయానికే కట్టుబడి ఉండేటువంటి వారు. అది కొన్ని లక్షల రూపాయలు వచ్చేటిదైనా ఏదైనా, ఎందుకంటే ఆ రోజుల్లోనే ₹1,00,000 వచ్చేటువంటి ఆదాయాన్ని వదిలి లక్షల ఆదాయం కంటే కూడా సద్గురువు యొక్క సహచర్యమే గొప్పదని చెప్పి షిరిడీకి వచ్చి బాబా చెంత ఉండిపోయినటువంటి వారు. అంత గొప్ప ప్రేమమైనటువంటి భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్. చెప్పగానే చీటీలు వేస్తారు, ఆ చీటీల్లో తీసుకో అని వస్తుంది. దాంతో ఆనందరావు ఎంతో సంతోషపడతాడు. అందరి సమక్షంలో జరీ అంచు ఉన్నటువంటి బాబా చెప్తాడు ప్రత్యేకంగా, జరీ అంచు పంచలను ప్రదానం చెయ్యి శ్యామాకు అని చెప్పి జరీ అంచు పంచలను తీసుకొచ్చి శ్యామాకు కాకాసాహెబ్ ఇంట్లో ప్రదానం చేస్తారు. అంటే గురుభక్తి అనేటువంటిది ఎంత గొప్పది. ఒక్క కలియుగంలో గురుభక్తి చాలు నీ జన్మను నువ్వు తరింపజేసుకోవడానికి. అనేక భక్తి మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఆ భక్తి మార్గాల్లో నువ్వు నీ మనస్సును, ఆలోచనను, శరీరాన్ని కష్టపెట్టుకునేటువంటి దానికంటే కూడా కేవలం గురు చరణాల పట్ల విశ్వాసం కలిగి ఉండడం అనేటువంటిదే అసలైనటువంటి భక్తి. ఈ కలియుగానికి అదే మేలైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఈ 46వ అధ్యాయం ద్వారా బాబా అత్యద్భుతంగా మనకు తెలియజేశారు.
గురుభక్తికి సంబంధించి 46వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని హేమాడ్ పంత్ రాస్తారు. మనం మనస్సు బాబాకు అంకితం చేశాము అనడానికి ప్రతీక ఏమిటో తెలుసా? భక్తుడి యొక్క మనస్సు ఎప్పుడూ కూడా శాంతినే కాంక్షిస్తుందట. అటువంటి వారి యొక్క మనస్సే సాయి పాదాలకు అంకితమైనట్టు. మనస్సులో శాంతి లేకపోతే మన భక్తి సాయి పాదాలకు అంకితమైనటువంటిది కాదు. అంతేకాదు, ప్రేమపూర్వకమైనటువంటి భక్తికి ధర్మం అని పేరు ఉంటుంది. అంతటా నేనే ఉన్నాననేటువంటిది జ్ఞానసారం. ఎవరైతే ఈరోజు అంతటా సాయియే ఉంటారనేటువంటి దాన్ని విశ్వసిస్తారో అది జ్ఞానానికి ప్రతీక. ఈ విధంగా గురువు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ మన వెంటనే ఉంటారు అనేటువంటి అద్వితీయమైనటువంటి కథ ఈ 46వ అధ్యాయంలో ఉంటుంది. కాకాసాహెబ్ దీక్షితు కొడుకు యొక్క ఉపనయనం, నానాసాహెబ్ చందోర్కర్ యొక్క కుమారుడి వివాహం, ఈ 2 శుభకార్యాలకు బాబాను ఆహ్వానించాలనుకుంటారు. కానీ బాబా నా బదులు శ్యామా వస్తారని చెప్తారు. సరే అని చెప్పి ఇద్దరు కూడా తృప్తిపడి వెళ్ళిపోతారు. శ్యామా నాగ్పూర్ అదేవిధంగా గ్వాలియర్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ సమయంలో ఒక ఆలోచన వస్తుంది. గ్వాలియర్ దాకా వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కాశీ, గయా, అయోధ్య ఇటువంటి క్షేత్రాలను కూడా దర్శిస్తే మంచిదే కదా అని చెప్పి మనసులో అనుకుంటాడు. వెళ్ళి బాబాకు తన నిశ్చయాన్ని చెప్తాడు. అప్పుడు బాబా అంటాడు, ఎందుకు శ్యామ ఆయాచితంగా వచ్చేటువంటి దాన్ని మనం వదులుకోవడం? ఖచ్చితంగా నువ్వు కాశీ, అయోధ్య యాత్రలు చేసి వచ్చేసరికి నేను గయాలో కలుసుకుంటానంటారు. సరే అని చెప్పి బాబా ఇటువంటి చమత్కారమైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఎందుకంటే నా ప్రయాణాన్ని రంజింపజేయడానికి బాబా ఈ మాట చెప్పారులే అని చెప్పి శ్యామ అనుకుంటాడు. తన ప్రయాణ ఖర్చుల కోసం నందూరామ్ మారోడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అప్పు తెచ్చుకుంటాడు. అప్పు తెచ్చుకొని బాబా అనుమతి తీసుకొని బయలుదేరుతాడు. టాంగాలో శ్యామ వెళ్తున్నటువంటి దాన్ని చూసి తన మనవరాల్ని అత్తగారి నుంచి తీసుకొస్తాడు అప్ప. శ్యామని చూసి బండి ఆపిచ్చి శ్యామతో అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నామని. ఈ విధంగా బాబా అనుమతి ఇచ్చారు, నేను నాగ్పూరు అదేవిధంగా గ్వాలియర్ వెళ్ళి కాశీ, అయోధ్య, గయా యాత్రలను చేయాలనుకుంటున్నానంటే అప్ప వెంటనే ఆ బండిలోంచి దూకి బండిలో ఎక్కేస్తాడు. ఎందుకంటే శ్యామ వంటి వారు ఆ యాత్రలకు వెళ్తున్నారంటే బాబా యొక్క కృప పుష్కలంగా ఉంది, స్వయంగా బాబానే పంపిస్తున్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని నేను కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి బండి ఎక్కేస్తాడు. ఎక్కిన తర్వాత ఓ బాధ మొదలవుతుంది. అరే రే, చేతిలో పైకం లేకపోయినే, ఇంటికి వెళ్తే పైకం తెచ్చేవాడిని, కానీ మరలా తిరిగి నిన్ను తీసుకెళ్ళలేను, నేను ఎలా డబ్బు సర్దుబాటు అవుతుందని చెప్పి ఆలోచిస్తాను. డబ్బుకి ఏం చింతించకు, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బులు అయిపోతే కావలసినటువంటి ఏర్పాట్లు బాబానే చేస్తాడు, ఎందుకంటే పంపిస్తుంది బాబా కాబట్టి. కానీ నిన్ను పంపిస్తున్నాడు, కానీ నా పరిస్థితి ఏమిటి? మనం పోయేది సత్కార్యానికి కదా, ఏం కాదని చెప్పి అప్పాని బండెక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళి నాగ్పూర్లో కాకాసాహెబ్ కొడుకు ఉపనయనానికి హాజరైన తర్వాత తను గ్వాలియర్ వెళ్తుంటే కాకాసాహెబ్ 200 రూపాయలను శ్యామకు దక్షిణగా సమర్పిస్తారు. ఎందుకంటే బాబా అన్నాడు కదా, నా బదులు శ్యామ వస్తారని చెప్పి. మరి శ్యామ రూపంలో బాబా వచ్చినప్పుడు దక్షిణ ఇవ్వకుండా ఎలా పంపిస్తాడు? దక్షిణ తాంబూలాలు సమర్పించాలనేటువంటి గొప్ప విజ్ఞత కలిగినటువంటి వారు కాకాసాహెబ్. అందుకనే శ్యామకు 200 రూపాయలు దక్షిణ తాంబూలం సమర్పిస్తాడు. ఆ తర్వాత గ్వాలియర్ వెళ్ళి గ్వాలియర్లో నానాసాహెబ్ యొక్క కుమారుడి వివాహానికి హాజరవుతాడు. హాజరైతే తను అయోధ్య, కాశీ, గయా యాత్రలు చేయాలనుకుంటారు. అప్పుడు ఆ నిర్ణయం చెప్పగానే వారి వియ్యంకుడు జటార్, వారికి కాశీలో రామమందిరం ఒకటి నిర్మించారు, అదేవిధంగా అయోధ్యలో కూడా వాళ్ళకు లక్ష్మీనారాయణ మందిరం ఒకటి ఉంది. ఈ 2 మందిరాల్లో వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తా అని చెప్పి వియ్యంకుడు జటార్ ఒప్పుకుంటారు. అంతేకాదు నానాసాహెబ్ చాందోర్కర్ ఒక 100 రూపాయల తాంబూల దక్షిణను, అదేవిధంగా జటార్ కూడా ఇంకో 100 రూపాయల తాంబూల దక్షిణను ఏర్పాటు చేసి అయోధ్యలో ఉన్నన్ని రోజులు కూడా వారి యోగక్షేమాలు చూడమని చెప్పి తన మేనేజర్ చెప్తాడు. కాశీలో 2 నెలలు ఉంటారు. ఆ 2 నెలలు కూడా జటార్ యొక్క గుమాస్తా వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ఆ తర్వాత గయకు ప్రయాణం అవుతారు. గయకు ప్రయాణమై
స్టేషన్లో దిగగానే అక్కడంతా కూడా బాగా విస్తృతంగా కలరా వ్యాపించి ఉందని చెప్పి అక్కడ వదంతు లేచి అందరూ కూడా తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటారు. సరే మనం కూడా వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన వీరిద్దరికీ వస్తుంది, అప్పాకు శ్యామాకు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక పాండా, మీకు ఏం భయం లేదు, నేను తీసుకెళ్తాను, నేను తీసుకెళ్ళి మిమ్మల్ని ఒక పాండాకు పరిచయం చేస్తాను, అతని ఇల్లు చాలా విశాలమైనటువంటిది, గొప్ప ధనవంతుడు, మీకు ఏ భయమో అవసరం లేదని చెప్పి ధైర్యం చెప్పి తీసుకెళ్తాడు. ఆ పాండా ఇంటికి వెళ్ళగానే ఆ పాండా ఇంటి గోడపైన బాబాగారి యొక్క చిత్రపటం ఉంటుంది. శ్యామ విపరీతంగా రోధిస్తూ ఉంటాడు. ఆ ఇంటి యజమాని వచ్చి అడుగుతాడు, అయ్యా మీకు ఇక్కడ ఇబ్బంది లేదు, ఏ రోగము రాదు, ఏ ప్లేగు ఇక్కడ కలరా ఏమీ లేదు, మీరేమి చింతించవద్దన్నా సరే శ్యామ ఎక్కిలి పెట్టి ఏడుస్తూ ఉంటాడు. బాబా నాకంటే ముందు గయా వస్తానన్నావు, నేను వచ్చేసరికి ఇక్కడ ఉండిపోయావు నువ్వు అని చెప్పి అని ఆ పాండాని అడుగుతాడు, అయ్యా మీకు ఈ చిత్రపటం ఇంత దూరం ఎలా వచ్చింది? ఆ రోజుల్లో బాబా యొక్క మహత్తు మరాఠా దేశం లేకపోతే ఇండోర్ మధ్య భారతదేశం అంత మటుకే పరిమితం, ఇటు ఉత్తరం వైపు చాలా తక్కువ. కానీ ఆ చిత్రపటం చూసి ఆశ్చర్యం వేసి అడుగుతాడు. అప్పుడు ఆ పాండా చెప్తాడు, నేను యాత్రికులను తీసుకొని నాసిక్ తదితర ప్రాంతాలు యాత్రలు చేయిస్తూ ఉంటాను. ఒకసారి పునతంబే నుంచి నేను బాబాను దర్శించుకోవడానికి షిరిడీకి వచ్చాను. అప్పుడు బాబా దర్శనమైన తర్వాత నన్ను మాధవరావు దేశపాండే అనేటువంటి ఇంటికి పంపించాడు. అక్కడ బాబాగారి యొక్క చిత్రపటాన్ని చూసి అది నాకు కావాలని చెప్పి అడిగితే బాబా అనుమతి తీసుకొని ఇస్తానని చెప్పి బాబా అనుమతి తీసుకొని ఆ చిత్రపటాన్ని నాకు ఇచ్చారు అని చెప్పి పాండా చెప్తాడు. అయ్యా ఆ మాధవరావు దేశపాండేని నేనే అని అంటాడు. అప్పుడు ఆ పాండా ఎంతో ప్రేమతో శ్యామాను ఆలింగనం చేసుకొని, నిజమైనటువంటి గురుభక్తి అంటే మీది కదా, ఇంటికి వచ్చినటువంటి అతిథి చిత్రపటాన్ని అడిగితే నేరుగా ఇవ్వకుండా నా గురువు అనుమతి లేనిది నేను ఇవ్వను అని అన్నారు. అది నాకు అప్పుడు సాధారణమైనటువంటి విషయంగా అనిపించింది. కానీ గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం నాకు అది వచ్చింది. తద్వారా అది సాక్షాత్తు సాయిబాబానే నాకు అందించారనేటువంటి అనుభూతి నాకు కలిగింది. అందుకనే ప్రతిరోజు ఉదయం వారి ముఖారవిందాన్ని చూడాలని చెప్పి నేను ఈ హాల్లో ఈ చిత్రపటాన్ని ఉంచుకున్నాను అని అంటారు. కానీ బాబా ఉద్దేశం కూడా ఇంకోటి ఉంది. ఎప్పటికైనా ఈ మాధవరావు గయాకు వెళ్తాడు. గయాకు వెళ్ళినప్పుడు ఈ మాధవరావు యొక్క యోగక్షేమాలు చూడాలంటే నేను ముందు ఇతనితో వెళ్ళాలి అని చెప్పి ఆ పాండాతోటి చిత్రపట రూపంలో గయాకు వస్తారు. అందుకనే బాబా చాలా సుస్పష్టంగా చెప్తారు, శ్యామా నువ్వు కాశీ అయోధ్య యాత్రలు ముగించుకొని గయాకు వచ్చేసరికి నీకంటే ముందే నేను అక్కడ వచ్చి ఉంటాను అని అన్నారు. అసలు యాత్ర నిర్ణయం కాకముందు ఎన్నో సంవత్సరాల ముందే అక్కడికి వెళ్ళి ఉన్నాడు. శ్యామ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్యామ యొక్క గురుభక్తికి ముగ్ధుడైనటువంటి ఆ పాండా అక్కడ చేయాల్సినటువంటి పితృకార్యాల కోసం, అదేవిధంగా పాదాల దర్శనం కోసము అతనికి అంబారీని ఏర్పాటు చేసి అంబారీ పైన శ్యామాను కూర్చోబెట్టి తను పల్లకిలో ముందుకు సాగుతాడు. ఒక సాధారణమైనటువంటి బడుపంతులు ఏమిటి, గయా పురవీధుల్లో అంబారీ పైన ఊరేగడం ఏమిటి, ఇది గొప్ప ఆశ్చర్యం కదా. గురువు అనుగ్రహం ఉంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, జరగనివి తలవనివి అన్నీ కూడా జరుగుతాయని చెప్పి ఆ విధంగా శ్యామ తన యాత్రలను పూర్తి చేసుకొని షిరిడీకి వస్తాడు. ఇదే అధ్యాయంలో ఒక గొప్ప బోధ ఉంటుంది. శత్రుత్వం అనేటువంటిది ఎంత దారుణమైనటువంటిది, శత్రుత్వం దాని కారణంగా ప్రారబ్ధ కర్మ ఎంత బలంగా ఉంటుందని చెప్పి బాబా లెండికి వెళ్ళి వస్తూ 2 మేకలను 32 రూపాయలు ఇచ్చి కొంటాడు. తాత్య వీళ్ళందరూ గగ్గోలు పెడతారు, కనీసం 2 రూపాయలు విలువ చేయనటువంటి దాన్ని 32 రూపాయలు ఇచ్చి కొన్నావు, నువ్వు ఇలా బేరం చేస్తే మిగతా వాళ్లకు తక్కువ ధరకు ఎక్కడ అమ్ముతారు, నీకు డబ్బులు ఉదారంగా వస్తున్నాయి కాబట్టి ఇచ్చావని చెప్పి తాత్య శ్యామ అందరూ గగ్గోలు పెడతారు. అయినా సరే బాబా మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపించి 4 సేర్ల వేరుశనగ పప్పు తీసుకురమ్మంటాడు. ఆ పప్పు తినిపిస్తూ ఉన్నంతసేపు వాళ్ళు అదే రోదన వాళ్ళల్లో. దాంతో బాబా మళ్ళీ ఆ యజమానిని పిలిచి, మేకల యజమానిని పిలిచి వాటిని ఇచ్చేస్తాడు. మళ్ళీ మొదలు పెడతారు. అసలు 32 రూపాయలకు కొన్నదే దండగా వాటికి మళ్ళీ ఇంకో 2 రూపాయలు పెట్టి వేరుశనగ పప్పులు కొన్నావు, ఇంత డబ్బు వృధా చేసావు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసావు, ఇదెక్కడ న్యాయం బాబా అని అడుగుతారు. అప్పుడు బాబా చెప్తాడు, వాటి పూర్వ వృత్తాంతం నాకు తెలుసు కదా, వారు క్రితం జన్మలో అన్యోన్యంగా ఉండేటువంటి అన్నాదమ్ములు, ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకొని గొప్ప ప్రేమ బంధం కలిగినటువంటి వారు. కాలక్రమేణా పెద్దవాడు సోమరుడయ్యాడు, చిన్నవాడు ప్రయోజకుడై డబ్బు సంపాదించాడు.
చిన్నవాడు సంపాదించిన డబ్బు పైన పెద్దవాడు కన్నేశాడు, ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి కుతంత్రాలు పన్నాడు. ఒకానొక రోజు ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని చచ్చారు. తమ్ముడి పైన కర్రతో దాడి చేస్తే అతనికి గాయమైంది. వెంటనే అన్న పైన గుడ్డలతో దాడి చేశారు. ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. కొద్దిసేపటికి ప్రాణాలను కోల్పోయారు. వారిని కొద్దిసేపైనా నా వద్ద ఉంచుకొని వారి ప్రారబ్ధ కర్మ గుర్తు చేసి ఆ శత్రుత్వం అనేటువంటిది ఏ జన్మలో ఉండకూడదని చెప్పి చెప్దామనుకున్నాను. వాటి కర్మకు మీరు అడ్డుపడ్డారు కదా అని అంటారు. అంటే బాబా చేసేటువంటి ప్రతి చర్య కూడా దాని వెనుకాల గొప్ప అంతరార్థం దాగి ఉంటుంది. ఆ అంతరార్థం అనేటువంటిది కేవలం బాబాకు మాత్రమే తెలుసు. మొత్తంగా మనం ఈ 2 అధ్యాయాల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురు భక్తికి మించినటువంటి భక్తి ఈ కలియుగంలో మరొకటి లేదు. సర్వేంద్రియాలకు గురుభక్తి అనేటువంటి పిచ్చి పట్టినప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి గురుభక్తిలో ఉన్నట్టు. గురుభక్తికి ధర్మం అనేటువంటిది మారు పేరు. ధర్మమే గురుభక్తి, గురుభక్తే ధర్మం. ఇంతకు మించినటువంటి ధర్మం మరొకటి లేదనేటువంటి విషయాన్ని మనందరము గుర్తెరగాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.